ఆహా! అదృష్టం అంటే కుంభరాశి వారిదే. గజకేసరి యోగం పట్టబోతూ ఉంది. ఒక వ్యక్తి కారణంగా ఊహించని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. అసలు కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిర రాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు. ఒక జల కుటుంబమును ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. జల కుంభమును ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు. అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖ వర్చస్సు కూడా ఉంటుంది. సుందరమైనటువంటి స్వరూపముతో ఎప్పుడు కూడా సంతోషంగా, ఉల్లాసంగా బయట వారికి కనపడతారు. కుంభరాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాలలో సత్వర నిర్ణయం తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఉగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ రాశి వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. ఈ కుంభరాశి వారి సాంకేతిక విద్యలో, వైద్య విద్యలలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవంను, నేర్పును కూడా కలిగి ఉంటారు. ఒత్తిడులకు కుటుంబ విషయాలు ఒత్తిడులకు లోనైనా సరే సర్దుకుంటాయి. అనవసర సమయాల్లో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనము అధికంగా వీరికి లభిస్తుంది. కుంభరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. కుంభరాశి వారి జీవితంలో ఈ సమయంలో వచ్చేటటువంటి మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం. ప్రారంభించబోయే పనులలో మనోబలం తగ్గకుండా చూసుకోండి. కొన్ని కీలకమైన ప్రణాళికలు కూడా చేస్తారు. ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడని రాజయోగం పట్టబోతూ ఉంది. ఊహించని పరిణామాలు వీరు ఎదుర్కొనబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి ఎటువంటి రూపంలోనైనా సరే మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశం అయితే ఉంటుంది కనుక మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. మీరు ప్రారంభించడంలో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం ఉత్తమ ఫలితాలను కూడా మీకు అందిస్తుంది. కోరికలు నెరవేరుతాయి. మీకు అప్పచెప్పిన పనులను సమర్థంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త మీకు ఇంట్లో చాలా ఆనందాన్ని కూడా నింపనుంది. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. అందరినీ కూడా కలుపుకొని పోతే మేలు జరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారుల సహకారం అందుతుంది. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరిచే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక అప్రమత్తంగా ఉంటే మంచిది. కీలక విషయాల్లో అప్రమత్తత చాలా అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. సూర్యస్థుతి శుభప్రదం. అసలు కుంభరాశి వారికి వారి జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఏమిటి? కుంభరాశి వారికి 2024 ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి శని ప్రభావంతో అన్నీ కూడా ఈ సమయంలో శుభ ఫలితాలే రాబోతూ ఉన్నాయండి. ఆత్మవిశ్వాసం వీరికి చాలా అధికంగా ఉంటుంది. ఎక్కువగా తెలివితేటలతో కూడా ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరి స్వభావంలో కఠినత్వం కనిపిస్తూ ఉంది. ఈ ఏడాది పొడవునా కూడా శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయడం వలన వీరికి కొంతకాలం విపరీతమైనటువంటి రాజయోగం పట్టబోతూ ఉంది. ఈ కాలంలో వీరికి పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. శనిదేవుని అనుగ్రహంతో కష్టపడి పనిచేసి విజయాన్ని సాధిస్తారు. ఈ కొత్త ఏడాది ప్రారంభంలోనే గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు పొందబోతూ ఉన్నారు. సూర్యుడి ప్రభావంతో ఉద్యోగులకు గొప్ప ఫలితాలు కూడా వస్తాయి. కుజుడి ప్రభావంతో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. రాహు ప్రభావంతో కుటుంబ జీవితంలో చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. శుక్రుడి ప్రభావంతో ఖర్చులు కూడా పెరగవచ్చు. కేతువు ప్రభావంతో శుభ ఫలితాలు వస్తాయి.
ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాదిలో కుంభరాశి వారికి ఏ ఏ శుభ అశుభ ఫలితాలు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఈ కొత్త ఏడాది ప్రారంభంలోనే గురుడు ఈ రాశి నుండి 3వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. దీంతో మొదటి 4 నెలల పాటు కూడా కుంభరాశి వారికి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయండి. గురుడి అనుగ్రహంతో మీ ఆదాయం కూడా పెరగనుంది. మీరు అనేక రంగాలలో మంచి లాభాలను కూడా పొందబోతున్నారు. సోదరుల మధ్య ప్రేమ సంబంధాలు కూడా పెరుగుతాయి. 2024 సంవత్సరంలో విద్యార్థులకు మెరుగైన ఫలితాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. కొత్త ఏడాదిలో అంతా కూడా శనిదేవుడు ఇదే రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ కారణం చేత కొన్ని సందర్భాల్లో రాజయోగం కూడా వీరికి ఏర్పడబోతోంది. ఈ కాలంలో ముఖ్యంగా మీకు ఇప్పటివరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవబోతూ ఉన్నాయి. మీరు కష్టపడి పని చేయడం వలన మంచి ఫలితాలను కూడా సాధిస్తారు. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే మధ్యలో సడేసతి కూడా ఉంటుంది. ఈ సమయంలో మీరు కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుంది. గ్రహాలకు రారాజు అయిన సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ 14వ తేదీ వరకు కూడా ఉచ్చ స్థితిలో సంచారం చేయనున్నాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత గురువుతో కలిసి సంచారం చేయనున్నాడు. ఈ రాశి నుండి 3వ స్థానంలో సూర్యుడు గురుడి కలయిక జరిగినప్పుడు బలమైన రాజయోగం కూడా ఏర్పడబోతుంది. ఈ సమయంలో మీరు శుభ ఫలితాలను కూడా పొందబోతూ ఉన్నారండి. కుటుంబ జీవితంలో చాలా ఆనందంగా మీ కాలాన్ని కూడా గడుపుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు కూడా గొప్ప విజయాలను సాధించే అవకాశం కనిపిస్తోంది. గురువు ఈ రాశి నుండి 4వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మంచి విజయాలను కూడా మీరు సాధిస్తారు. మీకు బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి. సొంతంగా కొత్త కంపెనీని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. సంవత్సరం చివరిలో గురువు అనుగ్రహంతో మీరు విదేశాల నుండి మంచి లాభాలు కూడా పొందే అవకాశాలు అయితే అధికంగానే ఉన్నాయండి. గ్రహాలకు అధిపతి అయినటువంటి కుజుడు మార్చి 15వ తేదీన కుంభరాశిలో ప్రవేశించే శనితో కలిసి ఏప్రిల్ 23 వరకు కూడా ఒకే స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ దుష్ట గ్రహాల కలయిక కారణంగా మీకు జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఎదురవబోతూ ఉన్నాయండి. ఆరోగ్యపరంగా సమయం ప్రతికూలంగా కూడా ఉంటుంది. ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం కూడా కలగవచ్చు. ఈ కాలంలో మీకు ఉత్సాహం కూడా ఎక్కువగానే ఉంటుంది. మరొక వైపు కోపం వచ్చిన సందర్భంలో ఎవరిని కూడా దూషించకండి. నవగ్రహాల్లో ఛాయాగ్రహమైనటువంటి కుంభరాశి రాహు ప్రభావం కారణంగా కుటుంబ జీవితం పైన ప్రభావం పడుతుంది. కొత్త ఏడాదిలో డబ్బు సంబంధిత సమస్యలను కూడా మీరు ఎదుర్కొంటారు. రాహు కారణంగా మీ శత్రువులు మీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేయవచ్చు. అయితే కుటుంబానికి పనికి సంబంధించి విదేశ పర్యటనలు కూడా చేసే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయండి. చూసారు కదా, కుంభరాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.